సో కాంగ్రెస్ అభ్యర్థిగా మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ టాపిక్ ఎక్కడ వస్తుందమ్మా? అభివృద్ధి. వాళ్ళు అయితే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి బలంగా చెప్పి జనం మధ్యలోకి పోయిన రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు చేపట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. చాలామంది అపనమ్మకాలు ఏమంటే 6 గ్యారెంటీలు అమలైతే అది ఇదని అనుకున్నాను. అప్పుడు నేను కూడా అనుకున్నట్లే. దాని తర్వాత ఒక్కొక్కటి అనుకుంటే అన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది. ఆల్రెడీ 4 ఇంప్లిమెంట్ చేసే దిశలో ఉన్నారు, ఇంకా 2 ఇంప్లిమెంట్ చేస్తాడు. అది దానికి టైం టేకింగ్ కాబట్టి. కానీ ఏదైనా ఒక హామీని అమలు చేస్తా అని చెప్పి అమలు చేయకపోతే ఇబ్బంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో పోకుంటూ అది ఎట్లా అమలు చేస్తున్నారో చెప్పారు అతను. మీరు ఎప్పుడైనా సపోజ్ 5 గ్యారెంటీలు అమలు చేసి ఒక గ్యారెంటీ అమలు చేయలేదు అనుకోండి, ప్రజలు గలమెత్తుతారు, అల్లరి చేస్తారు, ఎందుకు చేయలేదు. అదే బీజేపీ పార్టీ అమలు చేస్తా అని ఎన్ని హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోతే మీరు ఎప్పుడైనా ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూలు వెళ్ళి అడిగారా? అడిగేదైనా ఉండదు. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడేస్తారు. మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని వాళ్ళు ధీమా అనుకుంటున్నారు అనుకోవచ్చు. అనుకుంటే మరి అట్లకి ఇక్కడ రాష్ట్రంలో నేను అధికారంలో ఉన్నారు కదా, 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏముంది? అల్లరి చేస్తే అల్లరి చేయకుండా వాళ్ళ మైండ్ గేమ్ ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళు డైవర్ట్ చేసేస్తారు ఇష్యూస్ అని. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజల్లో ఒక అట్రాక్షన్ క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ విమర్శిస్తోంది. మరి మీరేంటి సార్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది అనుకుంటారు? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తాను అన్నమాట. కూడా చేవెళ్ళ పార్లమెంట్ గడ్డ మీద 6 గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ నాది. ఓకే ఓకే, ఆ టాపిక్ వద్దు ఇక్కడ. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారన్న ఏకైక డిస్కషన్ నేను రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే తను పార్టీకి ఆహ్వానించారో నేను వెళ్ళి డిస్కస్ చేసినాను. ఇది ఎట్లా అమలు చేస్తారు, బయట స్కేర్సిటీ ఆఫ్ వాటర్ లేదు, కరెంట్ లేదు, ఈ డిస్కషన్స్ అన్నీ చేశాకనే నేను పార్టీలో చేరడం జరిగింది. అంటే నా వంతుకి, ఎందుకంటే నాకు ఆ డౌట్లు ఉండే కదా, ఇవన్నీ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఆయన అడిగినప్పుడు అంత చాలా ఉంది కాబట్టి ఇవన్నీ అడిగాను. సో సంపద ఎట్లా సృష్టిస్తాడో, సంపద ఎట్లా కేటాయిస్తాడో 6 గంటలకు అది చెప్పారు. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళుంటున్న పరిస్థితి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది, సో ప్రాబ్లం లేదని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు వచ్చాయి.